హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి. మామిడికాయని తురిమి ఇలా పచ్చడి చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే 15 లేదా 20 రోజుల వరకు తినేయచ్చు. నోటికి ఎంతో కమ్మగా, రుచిగా, టేస్టీగా ఉండే ఈ మామిడికాయ తురుము పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ముందుగా ఈ మామిడికాయ తురుము పచ్చడి రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 4 మీడియం సైజు మామిడికాయలను తీసుకున్నాను. చూడండి మామిడికాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. బయట మార్కెట్ నుండి కొనుక్కొచ్చిన తర్వాత వీటిని వాటర్లో వేసి మామిడికాయలని శుభ్రంగా కడగాలి. పైన గమ్ములాగా సొనలాగా ఉంటుంది కదా, అదంతా పోయేలాగా బాగా కడిగిన తర్వాత పొట్టుతో సహా తురుముకోవాలి. తీసుకున్న 4 మామిడికాయలను కూడా ఇదే విధంగా తురిమి పెట్టుకున్నాను. చూడండి నాకైతే ఇంత క్వాంటిటీ వచ్చింది. ఇప్పుడు ఇందులోకి మసాలా పొడి రెడీ చేసుకోవాలి. దానికోసమని స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఇందులో చిన్న స్పూన్తో 2 స్పూన్ల వరకు ఆవాలు, పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసానండి. మెంతులు ఎక్కువగా వేయకూడదు, పచ్చడి చేదవుతుంది కాబట్టి కొన్ని వేసుకోవాలి. మెంతులు, ఆవాలు కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక చిన్న రోల్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా దంచుకోవాలి. ఇలా చిన్న రోల్లో మెత్తని పౌడర్ లాగా దంచి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా దంచుకున్న ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి కానీ బౌల్లో కానీ తీసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక వెల్లుల్లి గడ్డని పాయలుగా వలిచి పొట్టు తీసి ఈ చిన్న రోల్లో వేసుకొని కచ్చపచ్చకి దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి పోపు రెడీ చేసుకోవాలి. దానికోసమని స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఇందులోనే 1/2 కప్పు వరకు నూనె పోయాలి. ఇది పల్లి నూనె అండి. నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. ఆవాలు పొడి వేస్తాం కాబట్టి ఆవాలు కొన్ని తక్కువగా వేయండి. తర్వాత జీలకర్ర వేసిన తర్వాత ఇవి కొద్దిసేపు వేగిన తర్వాత ఇందులో కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. ఈ వెల్లుల్లిని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎట్లాగో వేడిగా ఉంది కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది. తర్వాత ఇందులోనే ఒక 4 ఎండుమిర్చిని తొడిమ కట్ చేసి వేయండి. ఎండుమిర్చి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే చిటికెడంతా పసుపు వేయాలి. పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే చిటికెడంతా ఇంగు కూడా వేసుకోండి. ఇవి వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పోపుని అలాగే ఎక్కువసేపు ఉంచి మాడనివ్వకూడదండి. ఇలా లైట్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు పచ్చడిని కలుపుకుందాము. ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని అందులో నేను ఇక్కడ మామిడికాయ తురుముని కప్పు కొలతలతో చూపించబోతున్నానండి. 4 కప్పుల వరకు మామిడికాయ తురుము వచ్చిందండి. 4 కప్పుల మామిడికాయ తురుముకి 1 కప్పు వరకు కారం వేసుకోవాలి. ఇందులోనే ఒక పావు కప్పు వరకు ఉప్పు వేసుకోవాలి. ముందుగా దంచి పెట్టుకున్న మెంతి ఆవపిండిని వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఫస్ట్ ఉప్పు, కారం, ఈ ఆవపిండి అంతా కూడా మామిడికాయ తురుముకి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పక్కన పెట్టాం కదా, వాటిని కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో పోపు వేసుకొని చల్లారబెట్టాం కదా, ఆ పోపునంతా కూడా ఇందులో వేసుకొని స్పూన్ తోటి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత చూడండి పచ్చడి కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. మనం కలిపిన వెంటనే ఆయిల్ అనేది సపరేట్ అవ్వదండి. ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. పచ్చడి కొంచెం ఊరిన తర్వాత ఆయిల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీనిని ఒక రోజు మొత్తం ఇలాగే ఉంచాలి. ఒక రోజు తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనకి పచ్చళ్ళ నుండి ఆయిల్ అనేది ఇలా బయటకు వచ్చేస్తుంది. మనం కలిపిన వెంటనే ఆయిల్ కనిపించలేదు కదా, ఒక రోజు తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇది ఊరి మనకి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంటుంది. ఒకవేళ మీకు ఆయిల్ తక్కువగా అనిపించినట్లయితే ఇంకొక పావు కప్పు వరకు వేసుకోండి. పల్లి నూనె పచ్చిది పోసినా కూడా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా బాగా కలుపుకోవాలి. చూడండి మామిడికాయ తురుము పచ్చడి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో. తింటుంటే నోటికి చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని దీన్ని అంతా కూడా ఒక గాజు సీసాలోకి లేదు అంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని ఎక్కడ కూడా తడి తగలకుండా స్టోర్ చేసుకున్నట్లయితే ఇది 20-30 రోజుల వరకైనా తినేయచ్చండి. ఒక నెల రోజుల వరకైనా తినేయచ్చు. ఇలా ఒక 2-3 రోజులు బయట పెట్టేసి తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే
నెల కంటే కూడా ఎక్కువ రోజులే వస్తాయండి ఈ పచ్చడి అయితే. ఇది పప్పులోకి, సాంబార్లోకి, పెరుగులోకి అయితే అద్రిపోవాల్సిందే. ఈసారి మామిడికాయలు తీసుకొచ్చినప్పుడు పచ్చి మామిడికాయలతో ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా కమ్మగా ఉంటుంది. దీని రుచి చూసిన వారు మాత్రం అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ మామిడికాయ తురుము పచ్చడి మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ పచ్చడి రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.